ఎవర్ గ్రీన్ రాణి పింక్ అనమాట. ఎంత బ్యూటిఫుల్ డ్రెస్ వేసుకుంటే అసలు. సో దట్స్ ఇట్. ఎంత బాగుందో కదా ఇది. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ప్రపంచం. తమ్నైల్ చూసారు కదా, అర్థమైపోయే ఉంటుంది. ఈరోజు నేను నా బర్త్డే అవుట్ఫిట్ రెడీ చేసుకోబోతున్నాను. ఐ మీన్ డిజైన్ చేసుకోబోతున్నాను. అది ఎలా ఉంటుందో మీకు చూపించాలనుకుంటున్నాను. డిజైన్ చేసుకోవడం అయితే నార్మలే, కానీ మీతో పాటు డిజైన్ చేసుకోవడం అనేది కొంచెం స్పెషలే కదా. అవును, నిజమే. మీతో పాటు నేను నా బర్త్డే అవుట్ఫిట్ని డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, స్ట్రైట్గా వీడియోలోకి వెళ్ళిపోతాము. డిజైనర్ అవుట్ఫిట్. బర్త్డే అవుట్ఫిట్ అనగానే ఎవ్రీ ఇయర్ నేను వెస్ట్రన్కి మోస్ట్లీ వెళ్తున్నాను. ఈ రోజుల్లో అందరూ వెస్ట్రన్ అవుట్ఫిట్ ప్రిఫర్ చేస్తున్నారు, కానీ ఈసారి నాకు ఎందుకో ట్రెడిషనల్లో వెళ్ళాలనుకుంటున్నాను. బర్త్డే అవుట్ఫిట్ని వెస్ట్రన్ కానీ ఇండో వెస్ట్రన్ కానీ వెళ్ళి 10,000 15,000 అలా కాస్ట్ పెట్టుకున్నా కూడా దీన్ని మళ్ళీ వేరే అకేషన్స్కి యూజ్ చేసుకోకుండా అవుతుంది. అన్నిటికీ మనం అంత హెవీ డ్రెస్ వేసుకోలేము కదా. సో అన్ని అకేషన్స్కి యూజ్ చేసుకునేలాగా ఉండాలి. మన బర్త్డేకి రిచ్, సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉండాలని చెప్పి నేను ఈసారి ట్రెడిషనల్ అవుట్ఫిట్ ప్లాన్ చేసుకున్నాను. అది కూడా ద సింపుల్ చూడిదార్. అది ఏ కలర్ అంటే మనందరికీ ఎంతో ఇష్టమైన ది రాయల్ బ్లూ కలర్. ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు. ఇది ది సింపుల్ కడీ బార్డర్. యూ కెన్ సీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్గా ఉంది. మన అవుట్ఫిట్ డిజైన్ చేసుకునేటప్పుడు ద మెయిన్ థింగ్ ఏంటంటే కలర్ కాంబినేషన్. అందుకే ఈసారి నేను కలర్ కాంబినేషన్తో హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడైనా డ్రెస్లో మనం హైలైట్ అవ్వాలి, కానీ డ్రెస్ మనకంటే హైలైట్ కావద్దు. సో నేను ఆ కాన్సెప్ట్తోని ఈసారి కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ అండ్ రిచ్ ఎలిగెంట్ లుక్ రావాలనుకొని ఇది తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి రా సిల్క్, ప్యూర్ రా సిల్క్. ఇది మొత్తం నేను 3/4 హ్యాండ్స్తోని సన్నగా బార్డర్ పెట్టించేసి ఏం మగ్గం వర్క్ ఏం లేకుండా సింపుల్గా చూడిదార్ స్ట్రైట్ కట్లో స్టిచ్ చేయించుకోవాలనుకుంటున్నాను. అండ్ దట్ 2.3 మీటర్స్లో మనకి అది అయిపోతుంది అనమాట. 2.3 మీటర్స్ ఈ రా సిల్క్ క్లాత్ వచ్చేసి నాకు 930 రూపీస్ పడింది. మనకి ఓకే, మనం బర్త్డే అవుట్ఫిట్ అంటే ఆ మాత్రం బడ్జెట్ మనం పెట్టుకుంటాం కాబట్టి 930 రూపీస్లో ఇది వచ్చేస్తుంది మనకి. అండ్ దీనికి వచ్చేసి నేను దుపట్టా ఎవర్ గ్రీన్ రాణి పింక్ అనమాట. ఈ రాణి పింక్ దుపట్టాకి వచ్చేసి బ్యూటిఫుల్ మునియా బార్డర్ ఇచ్చారు, పైతాని మునియా బార్డర్ ఇచ్చారు. అండ్ దట్ కట్ వర్క్ లేస్తో అనమాట. చివరికి కట్ వర్క్ బార్డర్ తోటి మునియా బార్డర్ వచ్చింది. చాలా బాగుంది. అందమైన బొటీస్ వచ్చాయి దీని నిండా కూడా. పింక్ కలర్ అయితే అద్దిరిపోయింది అనమాట. ఎంత బాగుందంటే చాలా బాగుంది. యూ కెన్ సీ ఇది వచ్చేసి ప్యూర్ బనారస్ దుపట్టా అనమాట. దీనికి నాకు కాస్ట్ వచ్చేసి 1990 రూపీస్ పడింది. సో ఇది 2000 ఆల్మోస్ట్. అండ్ అది వచ్చేసి 930 రూపీస్ పడింది కదా. మనకి 3000 పడింది కాస్ట్ మొత్తం ఫ్యాబ్రిక్కి. అండ్ ఈ బ్లూ కలర్ దాంతో మనం ఈ రా సిల్క్ బ్లూ క్లాత్తో ఇలా స్ట్రైట్ కట్ పెట్టించుకొని చూడిదార్ కుట్టించేసుకొని దీనికి ఇలా పింక్ కలర్ బ్యూటిఫుల్ ప్యూర్ బనారస్ దుపట్టా వేసుకుంటే ఎంత బాగుంటుంది మీరే చూడండి. నేనైతే ఇలా స్టిచ్ చేయించుకుందాం అనుకుంటున్నాను. ఇది స్టిచ్ చేయించుకున్న తర్వాత లుక్ ఎలా వస్తుందో అనేది, నేను ఎలా రెడీ అవుతాను అనేది మీకు చూపిస్తాను. హే ఫ్రెండ్స్, ఫైనల్లీ వచ్చేసింది. స్టిచ్ చేయించుకున్నాను. పైన చూడిదార్ టాప్ వచ్చేసి ఇలా సింపుల్గా నెక్ పెట్టించేసి బార్డర్తోని వెనక డోరీ పెట్టించేసాను. ఇలా హ్యాండ్స్ వచ్చేసి ఇలా సేమ్ దానికి వచ్చిన బార్డర్ ఉంది కదా, కడీ బార్డర్తోని 3/4 హ్యాండ్స్ పెట్టించేసాను. చూడండి రా సిల్క్ షైన్ ఎలా ఉందో, ఎంత రిచ్ ఉందో లుక్. అండ్ బార్డర్ వచ్చేసి కింద బాటంలో ఇలా పెట్టించాను అనమాట. సేమ్ మళ్ళీ పైన హ్యాండ్స్కి అలా సింగిల్ బార్డర్ వచ్చింది కాబట్టి మనకి అలా కాకుండా కింద బిగ్ బార్డర్ రావాలి అన్నట్టుగా ఇలా జాయింట్ చేపించేసి, అది మనకి అంత ఎలివేట్ అవ్వదు వేసుకుంటే, ఇలా పెద్ద బార్డర్ లాగా కనిపిస్తుంది అనమాట టాప్కి. సో ఇలా పెట్టించేసాను మొత్తం. యూ కెన్ సీ. అండ్ ఐఎమ్ గోనా పెయిర్ అప్ దిస్ బ్యూటిఫుల్ రాయల్ బ్లూ డ్రెస్ విత్ దిస్ బనారస్, ప్యూర్ బనారస్ పైతాని బార్డర్ వచ్చిన దుపట్టాతో అండ్ దిస్ బ్యూటిఫుల్ పింక్ లెగ్గింగ్ కలర్, గో కలర్స్ లెగ్గింగ్తో నేను దీన్ని పేరప్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం బాటమ్ కూడా
మనకి ఆ క్వాలిటీ అనేది, ఆ కలర్ అనేది కరెక్ట్గా ఉండాలి, లేకపోతే మనకు ఆ లుక్ అనేది రాదు. సో నేను ఇప్పుడు నా బర్త్డే రోజు ఈ డ్రెస్తోని సింపుల్ అండ్ రిచ్ లుక్తో మీ ముందుకు రాబోతున్నాను. గెట్ రెడీ. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో డ్రెస్ వేసుకుంటే, అసలు చాలా బాగుంది కదా. ఈ నెక్ చూడండి, ఫ్రంట్ నెక్. మనం ఏదైతే అనుకున్నామో సింపుల్ అండ్ ఎలిగెంట్ రిచ్ లుక్ ఉండాలని అట్లనే వచ్చింది. కలర్ ఈ రా సిల్క్తోనే బ్యూటిఫుల్గా ఎలివేట్ అయింది. అసలు ఇది చాలా అంటే చాలా రిచ్ ఉంది లుక్. ఎలివేట్ అయింది డ్రెస్ చూడండి. ఫుల్ కింద పింక్ లెగ్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అసలు. ఇలా వస్తుంది బ్యాక్. ఇప్పుడు రెడీ అయ్యాం కదా, డ్రెస్ డిజైన్ చేసుకోగానే ఒక 60% అయిపోయినట్టు. కానీ దాన్ని ఎలా స్టైల్ చేస్తాము అనేది ఇంకొక 40% రిమైనింగ్ పెండింగ్ ఉంటుంది. సో ఆ 40% స్టైలింగ్తోనే ఇప్పుడు ఈ రిచ్ లుక్ని నేను తీసుకురాబోతున్నాను ఈ డ్రెస్కి. చూద్దామా మరి ఎలా రెడీ అవుదాము. ఎందుకు, లెట్స్ గెట్ రెడీ విత్ సుప్రియా. ఇప్పుడు నేనైతే హెయిర్ ఇలానే లీవ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది బర్త్డే కాబట్టి టెంపుల్ అయితే హెయిర్ లీవ్ చేసుకొని మనం వెళ్ళకూడదు. నేనైతే వెళ్ళను హెయిర్ లీవ్ చేసుకుని టెంపుల్కి. ఇప్పుడు నాకు టెంపుల్ ప్లాన్ ఏమీ లేదు కాబట్టి నాకు అకేషన్కి తగ్గట్టు నేను ఇలా హెయిర్ లీవ్ చేసుకున్నాను సింపుల్గా. ఇట్స్ లుకింగ్ గుడ్ రైట్. అండ్ ఇంకొకటి వచ్చేసి బొట్టు. మీకు తెలియాలి కదా ఎలా రెడీ అవ్వాలో కూడా, సో దానికోసం చెప్తున్నాను. మనం స్టిక్కర్స్ అయితే నార్మల్ అయిపోతుంది. సో నేను ఆ ట్రెడిషనల్ లుక్ రావడం కోసము ఇలా కలర్స్ ఉంటాయి కదా, మీకు తెలిసే ఉంటుంది ఇది. సో ఐఎమ్ స్టైలింగ్ విత్ దిస్ పింక్. సో దట్స్ ఇట్. చూస్తారు కదా ఎంత ట్రెడిషనల్ లుక్ వచ్చిందో, బాగుందా. ఈ నెక్కి తగ్గట్టుగా నేను ఒక బ్యూటిఫుల్ జ్యువెలరీ దీనికోసం తీసుకొచ్చాను. చూడండి ఎంత బాగుందో కదా. ఇది వచ్చేసి జడావో కుందన్ నెక్లెస్ అండి. 92.7 సిల్వర్. ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వచ్చింది. యూ కెన్ సీ తామర పూలతోని ఎంత బాగుందో. పింక్, గ్రీన్ అండ్ వైట్ కుందన్ స్టోన్స్తో వచ్చింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. కింద పర్ల్స్ వచ్చి ఆన్ ద హ్యాంగింగ్స్ ఇలా స్టెప్ బై స్టెప్. అండ్ దానికే మనకి కుందన్ స్టోన్స్ కూడా ఇచ్చారు లైట్ గ్రీన్. చాలా బాగుంది. ఇదైతే ఈ డ్రెస్ కలర్ కాంబినేషన్కి బాగా యాప్ట్ ఉంటుందని చెప్పి నేను ఇది తీసుకోవడం జరిగింది. సో ఐఎమ్ గోనా వేర్ దిస్. కొంచెం లిఫ్ట్ చేద్దాం. చాలా అంటే చాలా బాగుంది కదా. యూ కెన్ సీ ఎంత బ్యూటిఫుల్ ఉంది లుక్. అసలు చాలా సూపర్ ఉంది కదా వేసుకుంటే. నేను అనుకున్నట్టే ఉంది, బాగుంది. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి దీనికి వచ్చేసి ఇలా ఇచ్చారనమాట. సేమ్ ఇలా తామర పూలతోని సింగిల్ స్టడ్ ఇచ్చారు ఇలా. అండ్ కింద వచ్చేసి గోల్డెన్ పర్ల్ బీడ్స్ వచ్చి చాలా బాగుంది ఇది. ఇయర్ రింగ్స్ సింపుల్గా మ్యాచింగ్తోని. జుమ్కేస్ ఇస్తే బాగానే ఉంటుంది ఈ డ్రెస్ కాంబినేషన్కి. బట్ ఏంటంటే మనం సింపుల్ అండ్ రిచ్ లుక్ అనుకున్నాం కదా అని చెప్పేది, మన కాన్సెప్ట్కి తగ్గట్టు ఇదేమో రిచ్ లుక్ ఉంది, ఇవేమో సింపుల్ ఉన్నాయి కదా. సో అండ్ కలర్ కాంబినేషన్ కూడా బ్లూ అండ్ పింక్, ఇది సెట్ అయిందని చెప్పి నేను ఇది చూస్ చేసుకున్నాను. అండ్ దీనికి వచ్చేసి మనకి నార్మల్ కాదు, వెనక స్క్రూ సిస్టమ్ ఇచ్చారు, గోల్డ్ వాటికి ఇచ్చినట్టు యూ కెన్ సీ. అండ్ ఇలా ఇస్తారు, మనం ఇలా థ్రెడ్డింగ్ చేసుకుంటే సో ఇది ఊడిపోయే అవకాశం కూడా ఉండదు, బాగుంటుంది. చూసారా ఇయర్ రింగ్స్ ఎలా వచ్చాయో పెట్టుకుంటే. సింపుల్ అండ్ రిచ్ లుక్ వచ్చింది మనం అనుకున్నట్టుగానే, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ సైడ్ ఎలాగో దుపట్టా ఉంటుంది కాబట్టి నేను ఓన్లీ రైట్ సైడ్ హ్యాండ్కి బ్యాంగిల్స్ వేసుకుందాం అనుకుంటున్నాను. సో పింక్ కలర్ దుపట్టా వస్తుంది కాబట్టి, మళ్ళీ కింద బాటమ్ కూడా పింక్ ఉంది కాబట్టి మళ్ళీ మొత్తం పింక్ అయిపోకుండా ఎడ్జెస్కి నేను పింక్ని ఇందులో మిడిల్ పెట్టేసి బ్లూ అనేది ఎడ్జెస్కి పెట్టాలనుకుంటున్నాను.
మనం ఈ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ని ఇంకా ఎలివేట్ చేయడానికి ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ వేసుకున్నాం అనమాట. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అన్ని చోట్ల దొరుకుతూనే ఉన్నాయి. యూ కెన్ గెట్ దెమ్. యాక్చువల్లీ బ్రేస్లెట్ అయితే బాగుంటుంది, కానీ బ్రేస్లెట్ కామన్ అయిపోయింది కదా, సో అందుకే నేను ఈ బ్యాంగిల్స్తోని ఇలా పేరప్ చేస్తే బాగుంటుంది, యూనిక్గా అనుకున్నాను. ఎలా ఉందో మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, బ్యాంగిల్స్ సెట్ అయ్యాయా లేదా అని చెప్పి. అండ్ ఫైనల్లీ ఫస్ట్లో చూపించాను కదా, ఈ డ్రెస్కి అందం తీసుకొచ్చి ద బ్యూటిఫుల్ ప్యూర్ బనారస్ పింక్ దుపట్టా విత్ పైతాని మునియా బార్డర్. అండ్ ఫైనల్లీ ద గేమ్ చేంజర్ ఈస్ హియర్, దిస్ బ్యూటిఫుల్ బనారస్ దుపట్టా మనకి ఇలా పెద్దగా వస్తుంది. సో యూ కెన్ క్యారీ లైక్ దిస్. మీకైతే ఈ లుక్ నచ్చిందని అనుకుంటున్నాను. మనం కలిసి డిజైన్ చేసుకున్న ఈ డ్రెస్ నాకెలా ఉంది, దీని స్టైలింగ్ మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో డిజైన్ అయిపోయింది, గెట్ రెడీ అయిపోయింది. సో ఇంకో ఫోటో సెక్షనే మిగిలింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే మంచి మంచి వీడియోలు నేను పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా బాయ్, నమస్తే.